పూరి జగన్నాథ మందిరం లోపాకులకు వెళ్లే సమయంలో ఈ మూడవ మెట్టు మీద కాలు పెడితే మీరు నరకానికే వెళ్తారు అని మీకు తెలుసా? జగన్నాథుడు మందిరంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకరోజు యమలోకానికి ఒక పాపి కూడా రాడు. చిత్రగుప్త ఏం జరిగింది, పాపులంతా ఎక్కడ అని యమధర్మరాజు చిత్రగుప్తుని అడగగా ఇదంతా నారాయణని వలన అని చిత్రగుప్తుడు జగన్నాథుని గురించి చెప్తాడు. జగన్నాథుడు దర్శనం చేసుకుంటే జీవితంలో మానవులు ఎన్ని పాపాలు చేసినా వాటిని జగన్నాథుడు క్షమించే ముక్తిని ప్రసాదిస్తాడు. దీనివల్ల ప్రజలంతా ఎన్నో పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుని దర్శనం చేసుకుని ముక్తిని పొందుతున్నారు అని చెబుతాడు. అది విని యమధర్మరాజు కోపం వచ్చి జగన్నాథుని దగ్గరకు వచ్చి జనాలు వారి జీవితంలో ఎక్కువగా పాపాలు చేసేసి బుద్ధిమంతుల లాగా అమాయకుల లాగా చివరకు మీ దర్శనం చేసుకుని నరకానికి రావలసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు. దీనివల్ల నరకానికి ఒక పాపి కూడా రావడం లేదు. దీనికి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు. యమధర్మరాజు మీరు చెప్పేది కూడా నిజమే అని జగన్నాథుడు ఆలోచించి ఇలా చెబుతాడు. నన్ను దర్శించుకోవడానికి ఈ గుడి మెట్లు అన్నీ ఎక్కి వస్తారు కదా, మీరు మందిరం ముఖ ద్వారం ముందు ఉన్న మూడవ మెట్లులో ఉండండి. ఇది శిల అని పిలవబడుతుంది. ఎవరైతే నా దర్శనానికి వచ్చి వాళ్ల పాపాలు అన్ని పోగొట్టుకుని మళ్లీ వెనక్కి వెళ్లే ముందు ఈ మెట్టు మీద కాలు పెట్టగానే వాళ్లు చేసిన పాపాలు మళ్లీ వెనక్కి వస్తాయి. అప్పుడు మీరు వాళ్లను నరకానికి తీసుకుని వెళ్లవచ్చు అని సమాధానం ఇస్తాడు. జగన్నాథుడు సరే అని యముడు నవ్వుతూ వెళ్లిపోతాడు. కానీ జగన్నాథుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే భక్తులు గుడికి వచ్చేటప్పుడు ఎంసల ఎక్కి రావచ్చు, కానీ బయటికి వెళ్లేటప్పుడు వెనుక ఉన్న ఇంకో ద్వారం నుండి వెళ్లవచ్చు. ఇలా కొంతమందికైనా ముక్తిని ప్రసాదించవచ్చు అని నవ్వుకున్నాడు జగన్నాథుడు. జగన్నాథుడు స్వర్గం మరియు నరకం మన చేతుల్లోనే పెట్టాడు. మీరు జగన్నాథ్ని భక్తులైతే జై జగన్నాథ అని కామెంట్ చేసి